మొదట అధ్యయనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 72% పనులు పూర్తిగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో ఈ ప్రాజెక్టుని పూర్తిగా పడకేయించింది. దీంతో పోలవరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు పర్యటించనున్నారు. అడుగడుగునా నిర్లక్ష్యం, ముందు చూపు లేని ప్రణాళిక, క్షేత్రస్థాయిలో కూడా అవగాహన లోపం పోలవరం ప్రాజెక్టుకు పెనుశాపంగా మారాయి. ఏపీ పునర్విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా నిర్ధారించి కేంద్ర ప్రభుత్వమే నిధులిస్తుందని ప్రకటించారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టే విధంగా నీతి ఆయోగ్ సూచించడంతో ప్రభుత్వమే ఆ బాధ్యతలు తీసుకుంది. ప్రతి సోమవారం పోలవారంగా మార్చి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఆయువు పట్టుగా పేరుగాంచిన అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ ను జర్మనీకి చెందిన బావర్ కంపెనీతో పూర్తి చేయించారు. స్పిల్వేతో పాటు కాఫర్ డ్యాంల నిర్మాణం కూడా చేపట్టారు. నవయుగ సంస్థ రంగంలోకి దిగడంతో ప్రాజెక్టు నిర్మాణం పరుగులు పెట్టింది. 72% నిర్మాణాలు పూర్తయ్యాయి. కేంద్రం నుంచి సకాలంలో నిధులు రాకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే ఆ మొత్తాన్ని భరించి తీసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో పాటు కేంద్ర జలసంఘం డ్యామ్ రీడిజైన్ ప్యానెల్ వంటి సంస్థలతో సమన్వయం చేసుకుని ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేశారు. అప్పట్లో సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న దేవినేని ఉమా జలవనరుల శాఖ అధికారులను ఢిల్లీ పంపించి రెండో DPR కు ఆమోదం తెప్పించారు. లక్షల పేజీల రికార్డును తయారు చేసి కేంద్ర జలసంఘానికి అందించారు. దీంతో కేంద్ర జలసంఘం 55,656 కోట్ల రూపాయలకు DPR ను ఆమోదించింది. ఆ తర్వాత రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఈ ప్రతిపాదనను 47,725 కోట్ల రూపాయలకు కుదించి సిఫారసు చేసింది. అయితే ఈ ప్రతిపాదనను కూడా ఇంతవరకు కేంద్రం ఆమోదించలేదు. పైగా వైసీపీ ప్రభుత్వంలో 41.15 మీటర్ల ఎత్తున నీటిని నిల్వ చేసేందుకు మాత్రమే 31,625 కోట్ల రూపాయలకు కేంద్ర జలసంఘం సిఫారసు చేసింది. ఈ నిధులతో పోలవరం నిర్మాణం ఎలా పూర్తవుతుందని జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో దెబ్బతిన్న వివిధ విభాగాల నిర్మాణాలకు కూడా మళ్లీ నిధులు కేటాయించాల్సిన పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కాఫర్ డ్యాంల నిర్మాణం పూర్తి చేయకపోవడంతో 2020లో వచ్చిన వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. 700 మీటర్ల లోతున నిర్మించిన ఈ వాల్ కాఫర్ డ్యాంలో ఉన్న ఖాళీలను సరైన సమయంలో పూడ్చకపోవడంతో డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైందని నిపుణులు పేర్కొన్నారు. దీనిపై అధ్యయనం చేసిన పలు సంస్థలు వివిధ రకాల నివేదికలు ఇచ్చాయి. ఈ వాల్ ను నిర్మించిన జర్మనీకి చెందిన బావర్ కంపెనీ మాత్రం కొత్త వాల్ నిర్మాణమే మేలని నివేదిక ఇచ్చింది. మరో సంస్థ గతంలో ఉన్న డయాఫ్రమ్ వాల్ కు యు ఆకారంలో వాల్ ను కలపాలని సూచించింది. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలి అంటే 600 కోట్ల రూపాయలు అవసరమవుతాయని పేర్కొన్నారు. దీంతో పాటు ప్రధాన డ్యాం నిర్మాణం కోసం ఎగువ దిగువ కాఫర్ డ్యాంలు నిర్మించారు. ఎగువ దిగువ కాఫర్ డ్యాంలు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కువగా పూర్తి చేయగా ఆ తర్వాత మరికొంత నిర్మాణం జరిగింది. వైసీపీ ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో లీకేజ్ రూపంలో నీరు బయటకు వస్తోంది. ఫలితంగా వరదల సమయంలో డ్యాం నీటితో నిండిపోతోంది. ఈ అంశంపై కేంద్ర జలవనరుల శాఖ, కేంద్ర జలసంఘం నిపుణులు హెచ్చరించిన వైసీపీ ప్రభుత్వం నిర్మాణం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోలేదని చెబుతున్నారు. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టులో స్పిల్వేపై ఒత్తిడి తగ్గించేందుకు నిర్మించిన గైడ్ బండ్ కూడా కుంగిపోయింది. కేంద్రం సూచించిన విధంగా కాకుండా ఇష్టం వచ్చినట్లు నిర్మాణాలు చేయడంతోనే ఈ గైడ్ బండ్ కుంగిందని చెబుతున్నారు. ఇలా డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యాంలు, గైడ్ బండ్ వంటి కీలక నిర్మాణాలు దెబ్బతినడంతో పోలవరం ప్రాజెక్టు పునర్నిర్మాణం చేయాల్సి వస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేంద్ర సంస్థలతో పాటు నిపుణులు కూడా అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇచ్చి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం ఉంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, కేంద్ర జలసంఘం నిపుణులు, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో పాటు ఆయా విభాగాల కీలక అధికారులను క్షేత్రస్థాయిలో పరిశీలనను అధ్యయనం చేసేందుకు సోమవారం పోలవరం రావాలని సీఎం ఆదేశించారు. ఆ తర్వాత మాత్రమే పోలవరం నిర్మాణం
జాతీయ ప్రాజెక్టు కావటంతో ప్రస్తుతం నిర్మాణాల మరమ్మతులకు బాధ్యులను తేల్చడం, వీటికయ్యే ఖర్చును కేంద్రం నుంచి భర్తీ చేయాలని కోరడంతో పాటు ప్రస్తుతం ఉన్న ధరలకు అనుగుణంగా రెండో DPR ను సవరించి ఆమోదించాలి అని ప్రభుత్వం కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.